నిఖిల్ తొందరగా కెమెరా పెట్టేస్తే ఈ పని అయితే పూర్తయిపోతుంది. ఆ తర్వాత నేను అభి దగ్గరికి వెళ్తాను. తన అనౌన్స్మెంట్ పనిని పూర్తి చేస్తాను. ఒకసారి ఆ పని అయిపోతే ఆ తర్వాత బ్లాక్మెయిలర్ పని ఈజీగా పూర్తవుతుంది. కానీ ఒకవేళ అనౌన్స్మెంట్ విని ప్రజ్ఞ అప్సెట్ అయిపోయిందంటే, తన కోపం వచ్చి నాకు హెల్ప్ చేయడం మానేసిందంటే, నేను బ్లాక్మెయిలర్తో డీల్ చేసుకోలేను. అప్పుడు అతను వచ్చి ఇక్కడ అభికి అన్ని ఆధారాలు చూపించేస్తాడేమో. నేను ముందు ప్రజ్ఞతో మాట్లాడాల్సి ఉంటుంది. తను తొందరగా బ్లాక్మెయిలర్ని పిలిస్తే ఆ తర్వాత నేను అభిని కలవచ్చు. సార్, మనం అనవసరంగా టైం వేస్ట్ చేస్తున్నాం. మనం ఎవరి కోసం వెతుకుతున్నామో అతను వ్యానిటీలో ఉన్నాడు. ఇప్పుడు మనం ఇద్దరం ఉన్నాం. మనం వ్యానిటీ తలుపు విరగొట్టి లోపలికి వెళ్తాం. అతను మనం బాగా కొట్టొచ్చు. అలాగే అతని మొహం కూడా క్లియర్గా చూడొచ్చు కదా. ఎవరైనా వచ్చి అడిగారు అంటే బుర్కా వేసుకుని దొంగ వచ్చాడు అందుకే కొడుతున్నాం అనొచ్చు. ఇంకా ఏం ఆలోచిస్తున్నారు? మొదలు పెడదామా? పద, వాడికి బాగా బుద్ధి చెప్పాలి. చాలా ఎక్కువయ్యాయి ఆటలు. ఎంత ఏడిపించాడు మనల్ని. నేను గుర్తు పెట్టుకుని మరి వాడి మీద పగ తీర్చుకుంటాను. నువ్వు నన్ను ఆపలేదంటే నేను వాడి ప్రాణాలు తీసేస్తానేమో. పద. ఇది ఎందుకు ఓపెన్ అవ్వట్లేదు? తన్ను ఏ అయి ఉంటుంది. ఎప్పుడు కన్ఫ్యూజ్ అవుతూనే ఉంటుంది కదా. ఇప్పుడేమడకడానికి వచ్చిందో తెలీదు. నేను నా పని పూర్తయిన తర్వాతే తలుపు తెరుస్తాను. నా పని ఆల్మోస్ట్ అయిపోయింది కదా. రఘు బహుశా తను డోర్ లోపల లాక్ చేసుకున్నట్టున్నాడు. వ్యానిటీ లోపల ఒక ఎమర్జెన్సీ డోర్ ఉంటుంది కదా, మనం అటు నుండి వెళ్దాం. లేదు రఘు, ఈ వ్యానిటీకి ఇది ఒక్క డోరే ఉంది. మరి ఇది మూసుంది కదా, లోపలికి ఎలా వెళ్తాం మనం? మనం లోపలికి వెళ్ళాల్సిన అవసరం లేదు, వాళ్ళే బయటకు వస్తారు. ఒక పంచే డోర్ విరగొట్టు. రఘు అలా కాదు. సెక్యూరిటీ, సెక్యూరిటీ. ఏమైంది సార్? చూడండి, వ్యానిటీలోకి ఎవరో దొంగ దూరినట్టున్నాడు. మీరు ఒక పంచండి, ఎలాగోలా ఈ తలుపు తెరిపించండి ప్లీజ్. సార్, ఇక్కడ ఒక ప్రాబ్లం వచ్చింది.